అన్న అంటే కామ్రేడ్ చనిపోయారు కదా, అక్కడికి వెళ్తాను, ఒక 2 minutes పర్మిషన్ అంటే సరే తమ్ముడు అన్నాడు. పాషమయ్య గారు అన్న ఈ గ్రామానికి సంబంధించినటువంటి విషయం ఒక 4-5 రోజుల ముందే నాతో డిస్కస్ చేసి తమ్ముడు నువ్వు కూడా రావాలని చెప్పాడు. నేను యూట్యూబ్లో తొలివెల్లి రగన్న, అదేవిధంగా పృథ్వన్న, పాషమయ్య గారు అన్న అందరూ వెళ్ళి ఆ డోర్ని కొడతా ఉన్నారు. నేను చూసా. నేను ఏమంటున్నా అంటే దీని వెనకాల, ఈ కంపెనీ వెనకాల ఒక పార్టీ ఉన్నదని నేను అనుకోవట్లేదు, అందరూ ఉండి ఉంటారు. మీరు చూడండి, పాషమయ్య కానీ, చర్లపల్లి కానీ, ఐడిఏ జీడిమెంట్ల కానీ, మన ఇంద్రకరణ్ విలేజ్ కానీ, ఇంతకుముందు పాషమయ్య అని చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు ఉంటుంది పక్కన, మీరు వెళ్ళి చూడండి. అది చెరువులా మురికికుంటా నల్లగా డీజిల్ లాగుంటే చెరువులో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం. తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో దాని పక్కన ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఈ విధంగానే. కాబట్టి నేనేమంటున్నానంటే దీని వెనకాల చిన్న వ్యక్తులు అయితే లేరు. వీళ్ళు రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు ఇస్తారు. గ్రామం కాదు, మొత్తం మన జిల్లా నాశనం అయిపోయినా, మన ప్రాణాలు పోయినా వాళ్ళకేం ప్రమాదం లేదు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి దళిత దండోరా అని అన్ని గ్రామాలలో పండుకున్నాడు. ఇంకొక ఆయన బీజేపీ మంత్రులేమో మూసి పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్రలను చేశారు. ఈ ఊర్లోకి వచ్చి నిద్ర చేయండి. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ మంత్రులు మీరందరూ వచ్చి ఈ ఊర్లో నిద్ర చేయండి. నిజంగా మీ ఆరోగ్యానికి ఏం కాకపోతే కనుక ఈ కంపెనీ మంచిదని ఒప్పుకుంది. అంతే కదా సార్? మీరు వచ్చి రావాలి, మీతో పాటు మేము పండుకోండి, ఒక వారం 10 రోజులు పండుకోండి. మీరు నిజంగా మీకు తుమ్ము దగ్గుగా రాకపోతే ఈ కంపెనీ మంచిదే అని చెప్పేసి మనం అందరం భావిద్దాం. కాబట్టి దీని వెనకాల పెద్ద కుట్రన ఇదంతా, వీళ్ళంతా పెద్ద దొంగలు. పాషమయ్య చెప్పినట్టు రాజకీయ నాయకులు మన ఊరిలోకి వస్తే కనుక బడతలు పట్టుకొని తన్నాల్సిందే. మీరు చేస్తున్నటువంటి పోరాటంలో 100% నా వంతు పాత్రను పోషిస్తూ ముందుంటానని తెలియజేస్తూ మరి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ, జై పులే.